హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలి, ఎలా పెడితే మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది. సో మీకోసం అయితే ఆర్డర్ చెప్తాను. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే వీడియోని అయితే చూసేసేయండి దయచేసి. సో ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే స్కిప్ చేసి ఉండొచ్చు, కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియోతో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ మనకి కొన్ని కేటగిరీస్గా తీసుకుందాం. సో ఎలా ఉంటారంటే మనుషులు, సో నేను ఆంధ్ర యూనివర్సిటీలో నాకు ఏ కోర్స్ వచ్చినా నేను చదవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఓన్లీ నాకు ఎంబీఏ వస్తేనే చదవాలని కొంతమంది ఉంటారు. అంటే నాకు ఓన్లీ ఎంబీఏనే చదవాలనుకుంటున్నా, అదే ఆంధ్ర యూనివర్సిటీలో వస్తేనే చదవాలనుకుంటున్నా. కొంతమంది ఎంసీఏ ఉంటేనే చదవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకేనా? సో ఇలా ఉంటారు. సో ఇలా ఉంటే ఇప్పుడు ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అనేది నేను చెప్తాను. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మీకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో మీరు ఏంటి అంటే అక్కడ జనరల్ ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ రెండు ఉంటాయి. మీరు అక్కడ చూసుకోరు అనమాట. ఓన్లీ జనరల్, సెల్ఫ్ ఫినాన్స్, ఓన్లీ జనరల్ మాత్రమే చూసుకుంటారు. సెల్ఫ్ ఫినాన్స్ ఏంటంటే, సెల్ఫ్ ఫినాన్స్ అంటే అమ్మో ఏంటో అనుకుంటున్నారు. సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏం లేదండి, ఒక ఫీజు మాత్రమే డిఫరెన్సే తప్ప ఇంకా ఏం లేదు. ఓకేనా? ఒక ఫీజే డిఫరెన్స్ ఉంటుంది. జనరల్లో ఫీజు తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. జనరల్లో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే సీట్ ఇస్తారు. అదే సెల్ఫ్ ఫినాన్స్లో కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్నా సరే సీట్ ఇస్తారు. ఫీజు మాత్రమే వేరియేషన్ తప్ప ఇంకా ఏది కూడా లేదు. ఓకేనా? ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు ఎలా పెట్టాలో నేను ఆర్డర్ చెప్తా. ఇప్పుడు సపోజ్ మీరైతే ఒక మైండ్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీస్లో సెల్ఫ్ ఫినాన్స్ ఉంటాయి, జనరల్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్లో ఓన్లీ సెల్ఫ్ ఫినాన్సే పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా? వాళ్ళు ఓన్లీ సెల్ఫ్ ఫినాన్స్ మోడే పెట్టుకుంటారు. ఓకేనా? ఇది సో ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి అంటే సో ఇప్పుడు మీకు ఏఎన్యూ యూనివర్సిటీ ఉంది, ఏఎన్యూ కాదు, ఏయూ యూనివర్సిటీ ఉంది. సో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. సో ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఎంబీఏ చేయాలనుకుంటున్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు ఎంబీఏకి ఎంసీఏకి రెండు ఎలిజిబుల్ అనుకోండి. సో మాకు ఏ ఫీల్డ్ వచ్చినా సరే మేము వెళ్తాము అనుకున్న వాళ్ళు ఇలా పెట్టండి. ఎలాగో నేను చెప్తాను. సో ఎలా పెట్టాలి, సో ఫస్ట్ అయితే సో ఎలా పెట్టాలి అంటే చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఏ యూనివర్సిటీలో మీరు ఫస్ట్ ఏది చేయాలనుకుంటే ముందు గుర్తుపెట్టుకోండి. ఎంబీఏ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీఏకి ఇవ్వండి. లేదు ఎంసీఏ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంసీఏకి ఇవ్వండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేయాలి, సో నేనైతే ఎంబీఏ చదివా కాబట్టి ఎంబీఏ కాడి నుంచి అయితే నేను వస్తాను. ఫస్ట్ అయితే మీరు ఎంబీఏ అనుకున్నారనుకో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆప్షన్ ఏ యూనివర్సిటీలో ఎంబీఏ జనరల్లో ఉందా లేదా చూసుకోండి, సెల్ఫ్ ఫినాన్స్లో ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఎంబీఏ రెండిట్లో ఉంటే కానీ ఫస్ట్ జనరల్ పెట్టేసి దాని కింద మళ్ళీ ఎంబీఏ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టండి. సో ఆ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రెండింటి కింద మళ్ళీ ఎంసీఏ జనరల్, మళ్ళీ ఎంసీఏ సెల్ఫ్ ఫినాన్స్. ఓకేనా? ఆ రెండు ఇలా పెట్టండి. ఆ తర్వాత ఇంకా కోర్సులు ఉన్నాయి, ఇంకా ఎంబీఏలో చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ మేము చదవాలి అనుకుంటే కానీ అవి వాటి కింద పెట్టండి. లేదు మేము ఇవేమి రాకపోతే ఆ టైంలో మేము అవి ఓకే అనుకున్నాం అవన్నీ లాస్ట్లో పెట్టండి. సో ఫస్ట్ అయితే ఏ యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఏఎన్ యూనివర్సిటీలో ఎంబీఏ చూసుకోండి. ఎంబీఏ చూసుకున్న తర్వాత ఎంబీఏలో ఫస్ట్ జనరల్, తర్వాత సెల్ఫ్ ఫినాన్స్, ఆ తర్వాత ఎంసీఏ జనరల్, ఎంసీఏ సెల్ఫ్ ఫినాన్స్. ఆ తర్వాత మీరు ఇంకా ఏమైనా కోర్సులు పెట్టుకోవాలి అనుకుంటే ఎంబీఏకి రిలేటెడ్ అవి కింద పెట్టుకోండి. సో అవి మాకేమొద్దు, ఇవేమీ రాకపోతే ఆ తర్వాత చూద్దాం అనుకుంటే అన్ని యూనివర్సిటీలో ఫస్ట్ జనరల్, సెల్ఫ్ ఫినాన్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత మిగతా కోర్సులకైతే రండి. మిగతా కోర్సులు ఉంటాయి కదా, అది కూడా సేమ్. మిగతా కోర్సెస్ కూడా సేమ్ ఏం చేయాలి అంటే ఇవి మాకు ఎంబీఏ ఎంసీ అనేది ఏ యూనివర్సిటీలో మాకు తగలకపోతే ఆ టైంలో అవి చదువుతాము అని అనుకున్న వాళ్ళు వాటి అన్ని యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఆ కోర్సులు ఏ కాలేజీలో ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో ఆ కోర్స్ అనేది
కింద పెట్టండి, ఓకేనా. సో ఏయూలో చాలా కోర్సులు ఉంటాయి, అలాగా మీరు పెట్టుకుంటూ రావాలి. సో మీరు ఒకటి పెట్టబోయి ఇంకోటి పెట్టిన ఆర్డర్ మిస్టేక్ అవుతుంది, కానీ జాగ్రత్తగా చూసుకోండి ఆర్డర్, ఓకేనా. సో ఇలా చూసుకుంటూ ఆర్డర్ పెట్టుకుంటూ రండి. జనరల్, సెల్ఫ్ ఫినాన్స్ అలా ప్రతి కాలేజ్లో జనరల్, సెల్ఫ్ ఫినాన్స్ అలా చూసుకుంటూ రావాలి. మీకు ఆర్డర్ అర్థమైంది అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. బాయ్. ఇంకేం డౌట్స్ కమెంట్ చేయండి, లేదా నేను లైవ్ పెడితే అప్పుడు చెప్పండి.